మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూ వచ్చాం, కానీ డెస్టినేషన్ దగ్గరికి వచ్చాక జర్నీ కన్నా వ్యూ ఇంపార్టెంట్ అయిపోయింది. ఫ్రంట్లో వస్తున్న సీ వేవ్స్, వెనకాల గేంట్ శివ అండ్ చుట్టూ కంప్లీట్ కోస్టల్ వైబ్స్. ఒక మూమెంట్కి మనం ఇండియాలో ఉన్నామా లేక వేరే కంట్రీలో ఉన్నామా అనిపించేలా ఉంది. ఈ వ్యూని వన్స్ చూస్తే మురుదేశ్వర్ ఎందుకు స్పెషలో అర్థమైపోతుంది. దిస్ ఈజ్ మురుదేశ్వర్. ఈ ప్లేస్ని జస్ట్ చూడటం కాదు, ఒక ఎక్స్పీరియన్స్లాగా ఫీల్ అవ్వాలి. సో కెమెరా ఆన్, జర్నీ స్టార్ట్. లెట్స్ ఎక్స్ప్లోర్ ద బ్యూటీ ఆఫ్ మురుదేశ్వర్. డెస్టినేషన్ రీచ్ అవ్వడం కన్నా ఆ డెస్టినేషన్కి వెళ్ళే జర్నీ మెమరబుల్ అయింది. అదే రియల్ ట్రావెల్. రిసార్ట్కి వెళ్ళడానికి స్టార్ట్ అవ్వగానే రెయిన్ స్టార్ట్ అయింది. వెదర్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఒక సైడ్ కామ్గా ఫ్లో అవుతున్న రివర్, బ్రిడ్జ్ క్రాస్ చేశాక సడన్గా ఎండ్లెస్ సీ వ్యూ, రెయిన్ డ్రాప్స్, రివర్, బీచ్, రోడ్ మొత్తం ఒక సినిమాటిక్ సీన్ లాగా అనిపించింది. అలా ఆ బ్యూటిఫుల్ కోస్టల్ రోడ్ని ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ మేము స్టే చేసే పుష్కర్ రిసార్ట్కి రీచ్ అయ్యాం. రిసార్ట్కి రీచ్ అయ్యాక క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యాం. అప్పటికే టైం 6 PM అయింది. మన రిసార్ట్ నుంచి టెంపుల్కి జస్ట్ 10 minutes జర్నీ. కానీ 18th floor నుంచి గోపురం వ్యూ 7 PMకి క్లోజ్ చేస్తారు. సో టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా టెంపుల్కి రీచ్ అయిపోయాం. టెంపుల్కి రీచ్ అవ్వగానే టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా గోపురం వ్యూ లైన్లో జాయిన్ అయ్యాం. లైన్లో ఉండగానే గోపురం మీద లైట్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటికి ఇంకా డే లైట్ ఉంది, బట్ ఆ లైట్స్ ఆన్ అవ్వగానే గోపురం లుక్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఆ మూమెంట్లో వచ్చిన వ్యూని వర్డ్స్లో డిస్క్రైబ్ చేయటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. గోపురం వ్యూ కోసం లిఫ్ట్ టైమింగ్ 7 AM to 12:45 PM అండ్ 3 PM to 7 PM అని డిస్ప్లే చేశారు. అక్కడకున్న పూజా రిలేటెడ్ డీటెయిల్స్ చూసుకుంటూ టెంపుల్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసాం. తర్వాత టెంపుల్లో ఉన్న హ్యూజ్ శివ స్టాచ్యూని చూసాం. ఆ స్టాచ్యూ ముందు నిలబడితే అసలు వేరే ఫీలింగ్. అక్కడికి కూడా వెళ్దాం. అక్కడి నుంచి డైరెక్ట్గా లిఫ్ట్లో 18th floorకి వెళ్ళాం. 18th floor పైకి వెళ్ళాక అక్కడి నుంచి కనిపించే గోపురం వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్. 18th floorకి వచ్చాక గోపురం కన్నా ముందున్న శివ స్టాచ్యూ మీదే నా ఐస్ ఆగిపోయాయి. బ్యాక్ సైడ్లో అరేబియన్ సీ, స్కై మొత్తం క్లౌడ్స్తో కవర్ అయ్యి అప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. ఆ మూమెంట్లో సీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో, స్కై ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియనట్టు అనిపించింది. మధ్యలో ఆ గెయింట్ శివ స్టాచ్యూ, అసలు ఇది వ్యూవా లేక ఒక పెయింటింగా అన్న డౌట్ వచ్చింది. 18th floor వచ్చాక ఒక వ్యూ కోసం వచ్చాం, కానీ ప్రతి సైడ్ టర్న్ అవ్వగానే ఇంకో వ్యూ కనిపించింది. ఫస్ట్ గెయింట్ శివ స్టాచ్యూతో అరేబియన్ సీ వ్యూ, నెక్స్ట్ సైడ్కి టర్న్ అవ్వగానే జస్ట్ ఎండ్లెస్ సీ అండ్ స్కై, మళ్ళీ వేరే సైడ్ చూస్తే కంప్లీట్లీ మురుదేశ్వర్ సిటీ వ్యూ కనిపించింది. కింద నుంచి చూస్తే ఒకలా ఉంటుంది, కానీ 18th floor నుంచి మురుదేశ్వర్ని చూస్తే ఆ ప్లేస్ మొత్తం డిఫరెంట్గా ఫీల్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ హైలైట్ ఒక సింగిల్ వ్యూ కాదు, 360 degreesలో ఉన్న ఎవ్రీ యాంగిల్ ఒక హైలైట్. 18th floor నుంచి ఆ బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేసి మళ్ళీ కిందకు వచ్చేసాం. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. అప్పటికి కంప్లీట్గా డార్క్ అయిపోయింది, కానీ డార్క్నెస్లో టెంపుల్ లైట్స్ ఆన్ అవ్వగానే హోల్ టెంపుల్ లుక్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. లైట్స్ మధ్యలో టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అండ్ టెంపుల్ లోపలికి ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి ఎలవ్ లేదు. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. మన దర్శనం కంప్లీట్ చేసి మెయిన్ టెంపుల్ బయటికి వచ్చాం. బయటికి వచ్చాక చూస్తే గోపురం వ్యూ ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డిఫరెంట్ లైట్స్తో హోల్ గోపురం అమేజింగ్గా గ్లో అవుతుంది. అప్పుడే రెయిన్ కూడా స్టార్ట్ అయింది. సో రెయిన్ తగ్గేదాకా ఆ టెంపుల్లో ఉన్న లాబీలో కొంచెం సేపు వెయిట్ చేసాం. రెయిన్ కొంచెం సెటిల్ అవగానే ఇప్పుడు మన గెయింట్ శివ స్టాచ్యూ దగ్గరికి స్టార్ట్ అవుదామని వెయిట్ చేస్తున్నాం. శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాక కొన్ని ప్లేసెస్ని చూస్తే వర్డ్స్ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఆ గెయింట్ శివ రూపం ముందు అలా నుంచుంటే నేను ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. కొంచెం పైకి వెళ్ళాక
భూకైలాస్ కేవ్ ఎంట్రన్స్ కనిపించింది. టైం అయిపోవడంతో అక్కడికి వెళ్ళలేకపోయాం. అక్కడి నుంచి రైట్ సైడ్ తిరిగితే వెంటనే కృష్ణ అండ్ అర్జున రథం మీద ఉన్న సీన్స్ కనిపించాయి. ఆ మూమెంట్లో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్. నేను నిజంగానే టైం ట్రావెల్ చేసి ఆ కాలంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఇప్పుడు చూస్తున్న ఈ గోపురం టైం ల్యాప్స్ కంప్లీట్గా నైట్ వ్యూలో డిఫరెంట్ లైటింగ్స్తో క్యాప్చర్ చేసింది. లైట్స్ చేంజ్ అవుతున్నా కూడా గోపురం ప్రతి మూమెంట్కి ఒక న్యూ లుక్ ఇస్తుంది. ఇక్కడ డ్రోన్కి పర్మిషన్ లేదు కాబట్టి ఈ నైట్ ఏరియల్ షాట్స్తో కంటిన్యూ చేయలేకపోతున్నాం. కానీ మన మురుదేశ్వర్ జర్నీ ఇంకా ఆగిపోలేదు. రేపు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ముందే లేచి మన రిసార్ట్ నుంచి డ్రోన్ ఫ్లై చేయబోతున్నాం. సీ, బీచ్, రిసార్ట్ సరౌండింగ్స్ మార్నింగ్ లైట్స్తో ఎలా ఉంటాయో చూడాలి. నైట్లో లైట్స్తో చూసిన మురుదేశ్వర్ని రేపు మార్నింగ్ కంప్లీట్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూద్దాం. సో కెమెరా రెడీ, డ్రోన్ రెడీ, ఎంజాయ్ ద వ్యూస్ ఆఫ్ మురుదేశ్వర్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే డెఫినెట్లీ మన జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మీరు కూడా నాతో ట్రావెల్ చేయాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు జస్ట్ నెంబర్ కాదు, ఇంకా మంచి ప్లేసెస్ని మీకు చూపించడానికి ఒక మోటివేషన్. నెక్స్ట్ జర్నీలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి మన ట్రావెల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.